సభారాష్ట్రములకు మాత పిలిచిన ఉండొచ్చును. ముందుగా చిన్న చెందిపోయేటప్పుడు గణాలకు అధిపతి అయినటువంటి ముందుగా విఘ్న నాయకుడు వేడుకొని వెళ్ళేది. పార్వతీ ఏమి రూపం బొండాలయ్యా బొండాలు బొండాలు కాదురా దండాలు ఇంటి వారికి చెప్పు ముందులే బాగుంటాడు చూడు. అలాంటి అలవాట్లు ఏమీ లేవు. దండాలు ఇంటి వారికి కొట్టేది ఏమి రావా? దండాలు ఇంటి వారికి అని చెప్పు. అన్నట్టు అయినా సరే చెప్పినాలన్నా చల్లగా వద్దురా మహామంత్రి. వాళ్ళు అనుకుంటానంట, మనం అనుకుంటే వాళ్ళు గమనం అయిపోతారు. వాళ్ళు అనుకుంటే అనుకోరు, మనం అనుకోకూడదు. మహామంత్రి పక్కకు పోరా. అక్కడ మొదలుకొని చెప్పురా. మహామంత్రి మహాప్రభు నేను వచ్చిన కార్యం తెలిసి ఉండదా? మాత్రం తెలియదు. అలాగే తెలుపుతాను. అది కిచ్చుబరా. పాల్గొండ పాలన చేస్తున్నా. చిన్నట్టున్నారా మహామంత్రి? ఏం అట్లా కొట్టుకుంటాడవా? మాకు వెళ్ళిపోతే తెంపుకొని వెళ్ళిపోతాదంట. గట్టిగా అంటే అట్లా ఉంటుంది. చిన్నగా అరిసిలే వినపడుతుంది, అందరికీ వస్తారులే. చిన్నగా అరిసి పర్వాలే. ఏం కొట్టుకుంటాడవా మహామంత్రి? అదునుగాక మన రాజ్యాంగం చిన్నగా అంటే మళ్ళీ చిన్నగానా? ఊరగా మూగుట్టో మహామంత్రి
అది గ్యాస్ స్టవ్లు అనుకుంటా. సరే నేను ఇక్కడ చెప్తాను వింట్రా. పాడు 66 గ్రామ్ పాడియా 66 కడుపు 60 ఎంత 190 ఇప్పుడు ఒరే ఏంద్రా మీరు మహామంత్రి ఎక్కడానికి ఏనుగు అబ్బా ఏలేటందుకు రాజ్యం. సరే సరే ఎక్కినా తొక్కినా ధనమేకలరా మహామంత్రి. మళ్ళీ ఇన్ని వండుకొని మన అంగళ్ళకి మీటింగ్ పెంటే చిత్రాన్నం పట్లాలు మిగిలిన తారెత్తుకొచ్చినావు అంటే ఎవరుగా చెప్పింది ఆరెత్తుకుచ్చినాము చిత్రాన్నం పట్ల మాకు అవసరమా? మేము ఒకరికి ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పించుకొని వచ్చేవాళ్ళు కాదురా. సరేలే మహామంత్రి సర్దుపడిందా? అది ఏమో నాకెంత తెలుసు ఎత్తుకునే తెలిసింది. ఏంది కట్లాడిస్తారు స్వామి? ఇప్పుడే కోసేసింది సరిపోయింది పోతా. మహామంత్రి ఇక్కడ చెప్తానికి ఇచ్చురా. మెడకాయ కరెక్ట్గా ఉన్నప్పుడు అత మోనియా మెడకాయ కరెక్ట్ అంటే అంటావు కదా వీడియోస్ మంచిగా మోనియా ఇక్కడ చెప్తాను ఆలకించుకురా. ఏమేమి చెప్పు. 6 మంది కొడుకు మహాప్రభు 6 మంది కొడుకులు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు 7 అంతస్తుల అద్దాల మేడ 100 మంది కూలి వాళ్ళు ఏడా మా నగిరిలో. మీకు కూలోళ్ళు 100 మంది అవురా? మళ్ళీ మీ ఎమ్మెల్యే ఆఫీస్ కాయలు ఇచ్చింది రైతుల ఇంటికి శనికాయలు నడుచుకుని పోతుంది. వేరే వాళ్ళ ఇంటికాడికి మేము శనికాయలు చేయకపోతుందా? మా ఇంటికాడికి పిలుచుకొచ్చేకి వేరే వాళ్ళ ఇంటికాడికి పిలుచుకొస్తుంది శనికాయలు చేకి. సరేలే మాయమ పోతుందట. మాయమకేమి కర్మ 7 అంతస్తుల అద్దాల మేడ అక్కడ ఉంటుంది మాయమ. అవును 18,000 పడింది కదా. 18,000 మాయమకి తిరిగి పడతారా? మేము ఒక సొమ్ముకి ఆయించేవాళ్ళు కాదు. ఆశించే పనిలే పడుతుందో పడుతుందో అక్కీ ముందో లేదో. మహామంత్రి అదిగాక మన రాజ్యాంగం సేనాయక జననాయక శాస్త్రిక షామీనా బాడిగిది షామీనాలు కాదు షామీనా పట్టినట్టు కాకి వెళ్ళారు. ఆ యొక్క కుపేరు దర్శించి దేవతలు చదువుతూ ఉన్నాయా మరియు సుఖమూరు ఉండాలి ఎల్లరు. మహామంత్రి మన చిన్నొత్తన్న అట్లా వేసింది. ఆ ఎత్తుకు వెళ్తా అట్లా వేసి ఇట్లా వేసి చూడాలి. నీకేళ్ళంటే నాకేం ఇచ్చగా తీసి మెడకాయ తీసి మెడకాయ అమ్మాయి చెప్పదు కదా. మెడకేమనింది చిత్తపక్క చిన్నుతులు చేతులు
ఆహా